ప్రభువైన యేసునామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత సలోమాను సామెత. ఈ సామెతలో యథార్థముగా ఉన్నటువంటి వ్యక్తిని గురించి, తన స్వభావం గురించి, అదే రీతిగా కుటిల వర్తనుడు గురించి, తన స్వభావం గురించి రాయబడుతూ ఉంది. యథార్థవర్తనుడు యథార్థముగా ప్రవర్తించేవాడు, తాను నిర్భయముగా ప్రవర్తిస్తాడు. ఎవరైతే యథార్థంగా ఉన్నారో వారు ఎలాంటి భయం లేకుండా వారి ప్రవర్తన ఉంటుంది అనేది వారి స్వభావం. అదే రీతిగా కుటిల వర్తనుడు అనేటువంటి యొక్క స్వభావం ఏంటంటే, తాను ఏ దినానైనా బయటపడిపోతాడు. అంటే తాను భయం కలిగినటువంటి స్థితిని ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. ఈ రెండు విషయాలు ఈ స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. యథార్థంగా వాడు బయలుపడతాడు. కానీ వాడు ఆ బయలుపడడం గురించి నిర్భయంగా ఉంటాడు, భయం లేకుండా ఉంటాడు. అయితే కుటిల వర్తనుడు తన స్వభావం ఏంటంటే, వాడు బయలుపడతాడు. కానీ అతను బయలుపడడం అనేటువంటిది ఎలా జరుగుతుందంటే, తాను భయపడడం ద్వారా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రెండు రకాల మనుషులు, రెండు స్వభావాలు. యథార్థవర్తనుడు భయం లేకుండా ప్రవర్తించే స్వభావం, కుటిల వర్తనుడు భయపడుతూ ప్రవర్తించే స్వభావం, తద్వారా బయలుపడేటువంటి స్వభావం. యథార్థవర్తనుడు బయలుపడతాడు, కుటిల వర్తనుడు బయలుపడతాడు. కానీ యథార్థవర్తనుడి బయలుపడడంలో భయం అనేటువంటిది ఉండదు. అటు కుటిల వర్తనుడు బయలుపడడంలో తన భయమే తాను బయలుపడడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ రీతిగా ఈ రెండు స్వభావాలను సొలొమోను ఈ సామెతలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ సామెత చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈనాడు నీవు యథార్థంగా ప్రవర్తించేటటువంటి వాడిగా ఉన్నావా, లేదా కుటిల వర్తనుడిగా ప్రవర్తించేవాడిగా ఉన్నావా? అనగా నువ్వు యథార్థవర్తనుడిగా ప్రవర్తించేవాడివైతే బయలుపడడం గురించి భయపడేటువంటి స్థితి నీలో ఉండకూడదు. లేదు, కుటిల వర్తనుడిగా ప్రవర్తిస్తున్నటువంటి వాడు అయితే బయలుపడడం గురించి భయపడే స్థితి ఉంటుంది. ఆ భయపడడం అనేటువంటిదే బయలుపడడానికి కారణమవుతుంది. ఇక్కడ ఈ రెండు స్వభావాల్లో మనం ఏ స్వభావంలో ఉన్నాం అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నటువంటి మాట. ఇక్కడ యథార్థముగా అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, హీబ్రూలో ఈ మాటకు టోమే అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అనగా అర్థము నిష్కపటత్వం, నిజాయితీగా, యథార్థంగా ప్రవర్తించడం అనే తెలుగు అద్భుతమైన మాట రాయబడింది. అప్రైటెడ్ వన్ అనేటువంటి మాట కూడా ఉంది. కంప్లీట్నెస్ వన్. సో సంపూర్ణంగా ప్రవర్తించేవాడు, వేషధారణ లేకుండా ప్రవర్తించేవాడు, నిష్కపటత్వం, కపటం లేకుండా ప్రవర్తించేవాడు ఇక్కడ యథార్థంగా ప్రవర్తించేవాడు అనేటువంటి మాటకు అర్థం. ఎవరైతే సంపూర్ణంగా ప్రవర్తించేవారు ఉన్నారో, అనగా సగం సగం వేషధారణ లేని జీవితం, కపటం లేని జీవితం, నిజాయితీ కలిగిన జీవితం ఎవరైతే జీవించేవారు ఉన్నారో వారు ఎప్పుడు కూడా నిర్భయులుగా ఉంటారు, భయం లేకుండా ఉంటారు. బయలుపడేటువంటి సంగతిలో ఎలాంటి ఆందోళన చెందేటటువంటి స్థితి వారిలో ఉండదని ఈ సామెత తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్నకు సమాధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు యథార్థంగా ప్రవర్తించేవారు భయపడరు? ఎందుకు యథార్థంగా ప్రవర్తించేవారు భయపడరు? ఈ మాటకి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి కొటేషన్ ఏంటంటే, అప్రైటెడ్ వన్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ డిటెక్షన్, బికాస్ అప్రైటెడ్ నెవర్ యాక్ట్స్ ఇన్ డిసైట్. Uprighted never afraid of detection, because uprighted never acts in deceit. ఎందుకు యథార్థంగా ప్రవర్తించేవాడు బయటపడడం గురించి భయపడడు అంటే, ఎందుకనగా తాను
ఆ మోసపూరితమైనటువంటి ఆ జీవితాన్ని జీవించడు కనుక. అనగా హి నెవర్ యాక్ట్స్ ఇన్ దిస్ సైడ్. ఆ మోసం చేసేసేటువంటి ఆ ప్రవర్తన తనలో ఉండదు గనుక, తన బయలుపడడం గురించి భయపడదు. ఔట్‌కమ్ ఏందనేది తనకు భయం కలిగించదు అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఈనాడు యథార్థంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితం మనకుంటే, అది మన పనిలో, మన ఉద్యోగంలో, మన పరిచర్యలో, మన ప్రవర్తనలో, ఏ స్థితిలో అయినా యథార్థంగా ప్రవర్తించేటటువంటి స్థితి మనకుంటే, మనం ఎప్పుడు గూడా అది బయలుపడడం గురించి భయపడేటువంటి అవసరం ఉండదు. ఒకవేళ నాడు ఆ యథార్థత, ఆ నిష్కపటత్వం, ఆ సంపూర్ణ తత్వం మన జీవితంలో ఉంటే, మనం ఆ బయలుపడేటువంటి స్థితి గురించి భయపడం. అందుకే ఇక్కడ రాయబడిన మాట, యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. అంటే భయం లేకుండా ప్రవర్తిస్తే, ఆ ఔట్‌కమ్ ఏంటి అనేటువంటి దాని గురించి ఆందోళన చెందుతాం. రెండవ మాటను మనం ఆలోచన చేస్తే, కుటిలవర్తనుడు బయలుపడును. ఈ మాట చాలా అద్భుతమైనది. కుటిలవర్తనుడు బయలుపడును. బయలుపడడం అనేటువంటిది సాధారణంగా యథార్థవంతునుడు బయలుపడినటువంటి ఆ ఫలితం కాదిది. తన భయం తనను బయలుపడేలా చేస్తుంది. ఉదాహరణకు దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తి ఏదో ఒక చిన్న తప్పును చేస్తాడనేటువంటి ఆలోచన సాధారణంగా ఉంటుంది. ఏదో ఒక చిన్న మిస్టేక్. సో, ఇలాంటి ఆ స్వభావాన్ని బట్టే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి బయలుపడతాడు. తను ఎంత చాకచక్యంగా దొంగతనం చేసేటటువంటి వాడైనా ఏదో ఒక చిన్న క్లూ వదిలిపెడతాడు. సో, అక్కడే తనను క్యాచ్ చేయడం, అక్కడే తను బయలుపడడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి సందర్భమే ఇక్కడ ఈ సామెతలోని రెండవ మాట. కుటిలవర్తనుడు బయలుపడును. కుటిలవర్తనుడు అనేటువంటి మాటకు ఉన్నటువంటి మాట ఏంటంటే ఆహ్, హిస్ వేస్ క్రూక్డ్. ఇంగ్లీష్‌లో కుటిలవర్తనుడు బయలుపడును అనే మాట ఈ రీతిగా ఉంది. హి హూ మేక్స్ హిస్ వేస్ క్రూక్డ్ విల్ బి ఫౌండ్ ఔట్. బయలుపడును. కనుగొనబడతాడు. చిక్కేస్తాడు. దొరుకుతాడు. కుటిలవర్తనుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఈ మాట హీబ్రూలో అక్వాష్ అనేటువంటి మాట రాయబడింది. వాష్, వాష్. ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే మేక్ క్రూక్డ్, అంటే వంకరగా ప్రవర్తించేవాడు. వంకరగా జీవితాన్ని జీవించేటటువంటి వాడు. ఇంకా అద్భుతంగా రాయబడినటువంటి మాటలేంటంటే టు నోక్ ఔట్, నోక్ ఔట్ అంటే ముడులు వేసేవాడు. అంటే అల్లికలు చేసేటటువంటి వాడు. సంబంధం లేనటువంటి ఆ మాటలు కలిపేటటువంటి వాడు. క్రూక్డ్ వన్ అంటే వంకర జీవితం. యథార్థం లేని జీవితం. మరొక అద్భుతమైన అర్థం ఏంటంటే అక్వాష్ అనే మాటకు డిస్ట్రోట్ అంటే వక్రీకరించేవాడు. నిజాయితీగా నిజ సందర్భం కలిగినటువంటి వాడు కాదు గానీ, వక్రీకరణ ప్రవర్తన. కర్వ్డ్ నేచర్ అనేటువంటి మాట. సో, క్రూక్డ్ అనేటువంటి అద్భుతమైనటువంటి పదం ఇక్కడ రాయబడి ఉంది. సో, ముడులు వేసే, వంకరగా ప్రవర్తించే, వక్రీకరించే, ఉన్నది లేనిది అనేటువంటి సందర్భం. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట అదే. ఈ వంకర ప్రవర్తన, ఈ ముడులు వేసే ప్రవర్తన, ఈ వక్రీకరించే ప్రవర్తనే కుటిలవర్తనుడి ప్రవర్తన. ఈ కుటిలవర్తనుడు బయలుపడతాడు. మరలా మనం ఆలోచన చేస్తే ఎలా బయలుపడతాడు? ఎలా ఇతను ఫౌండ్ ఔట్? ఎలా ఇతను విల్ బి ఫౌండ్ ఔట్? ఎలా కనుగొనబడతాడంటే బికాస్ ఆఫ్ ది అప్రైడ్‌నెస్. తన భయము తనను బయలుపడేలా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యథార్థంగా ప్రవర్తించేవారుగా, నిర్భయంగా ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. యోబు తన జీవితాన్ని మనం చూస్తే తన యథార్థ ప్రవర్తన తన జీవితంలో ఎప్పుడు భయం కలగలేదు. తన సమస్తం కోల్పోయినటువంటి స్థితిలో తన యథార్థ ప్రవర్తన తనకెప్పుడు భయం కలిగించలేదు. అదే రీతిగా అంతకంటే ఉన్నతమైనటువంటి సందర్భం యేసుక్రీస్తు ప్రభులవారు. తన యథార్థ ప్రవర్తన, తన కంప్లీట్ నేచర్, తన నిష్కపటత్వం, తన నిజాయితీ తత్వం. ఎప్పుడు గూడా తనని విమర్శించేటటువంటి, తనను నిజ కుమారుడు కాదని, తనను మెస్సీయ కాదని, లేదా ఇంకా తనను వివిధ రకాలుగా విమర్శించేటటువంటి ఆ సందర్భానికి క్రీస్తు ఎప్పుడు భయపడలేదు. తాను నిర్భయంగా ప్రవర్తించింది. భయం లేని స్థితి ప్రవర్తించినవాడు. అదే రీతిగా ఆహ్,
కుటిలవర్తనుడుగా కుటిలవర్తలుగా భయపడిన ఆ బయలుపడినటువంటి స్థితి, కుటిలవర్తనుడు బయలుపడేటువంటి స్థితి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉదాహరణలుగా చూస్తాం. వాళ్ళలో ఇస్కరియోతు యూద తాను కుటిలవర్తనుడుగా, వంకరగా జీవించిన వాడుగా, ముడులు వేసి జీవించిన వాడు, వక్రీకరించే జీవితం జీవించిన వాడుగా తాను భయపడినటువంటి స్థితి మనం గమనిస్తాం. అదే రీతిగా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే అహరోనుల పట్ల వక్రీకరించి జీవించిన, ముడులు వేసి జీవించిన, వంకరగా జీవించిన ఆ కుటిల ప్రవర్తన తాను ఆ కోరాహు వాని సమూహం బయటపడేటువంటి స్థితిని కలిగించింది. అన్నిటికంటే ఇంకా ఉన్నతంగా యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 9వ వచనం మరియు 10వ వచనంలో దియోత్రేఫే అనేటువంటి ఒక వ్యక్తి తాను ప్రధానత్వం కోరుచు యోహానును అంగీకరించకపోవడంలో 10వ వచనం చివరిలో రాయబడిన మాట ఏంటంటే, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును అనే మాట ఇంగ్లీష్‌లో ఈ రీతిగా ఉంది. ఐ విల్ బ్రింగ్ అప్ వాట్ హీ డూయింగ్. బ్రింగ్ అప్ బయటికి తీసుకొస్తాను. కనుగొనబడుతుంది. బయలుపడబడుతుంది. సో, కుటిలంగా ప్రవర్తించినటువంటి దియోత్రెఫే బయటపడడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి మాటలు ఇక్కడ చూస్తాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాల్లో కూడా మనం చూస్తాం. ప్రభువు అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకా అలాగే ప్రవర్తించనిమ్ము, నీతిమంతుడిని ఎవడెలా ఉన్నాడో అలాగే ఉండనిమ్ము. 12వ వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సో ప్రతివాడు బయలుపడతాడు. నీతిమంతుడు బయలుపడతాడు, యథార్థవంతుడు బయలుపడతాడు. అయితే ఈ బయలుపడడంలో వాని క్రియల చొప్పున వానికి జీతం ఇవ్వడం అనేటువంటిది ఉంది. అంటే ప్రభు బ్రింగ్ అవుట్ చేయడం, బయలుపడేటువంటి ఆ స్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ బయలుపడే స్థితిలో బయలుపడేటువంటి వాడు కుటిలవర్తనుడు, భయపడకుండా బయలుపడేటువంటి వాడు యథార్థవంతుడు. సో భయపడకుండా బయలుపడేటువంటి ఆ నిర్భయం కలిగినటువంటి ప్రవర్తించే ఆ యథార్థ ప్రవర్తన జీవితం, నీతిమంతుని జీవితం మనం కలిగి జీవించాలి. భయపడడం ద్వారా బయలుపడే కుటిలవర్తనుడి, వంకరగా జీవించడం ద్వారా, వక్రీకరించి జీవించడం ద్వారా జీవించే ఈ దియోత్రేఫే, కోరాహు వాని సమాజం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 4వ వచనం రాయబడుతుంది. కోరాహు వాని సమాజం. అదే రీతిగా ఇస్కరియోతు యూద. ఇలాంటి స్థితి అది సరైనటువంటిది కాదు. అది బయలుపడే స్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈనాడు మన ఎదుటున్నటువంటి తీర్మానాలు మనం యథార్థంగా ప్రవర్తించడంలో బయలుపడటం జరుగుతుంది. అయితే భయపడడం అనేటువంటిది ఉండదు. అదే రీతిగా కుటిలవర్తనుగా ప్రవర్తించడంలో మన భయమే మనల్ని భయపడేలా చేస్తుంది. ప్రభు ఈనాడు సెలవిస్తా ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తా ఉన్నావా? నిర్భయంగా ఉన్నటువంటి వాడివైతే. కుటిలవర్తనుగా ప్రవర్తిస్తున్నావా? నీ భయమే నిన్ను బయలుపడేలా చేస్తుంది. ఈనాడు ప్రభు మన ఎదుట ఉంచే తీర్మానాలు యథార్థంగా ప్రవర్తించాలి, కుటిలవర్తనుడిగా భయపడవద్దు అనేటువంటి మాట. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మనం ఏ స్థితిలో జీవిస్తున్నామో ప్రభు ఎదుట తీర్మానం చేసుకుని మార్చుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు అవును ప్రభా, యథార్థంగా ప్రవర్తించేవాడు, నిర్భయంగా ప్రవర్తించినావు. కానీ కుటిలవర్తనుడు తను భయపడడం ద్వారా బయలుపడతాడు. అయ్యా మేము యథార్థంగా ప్రవర్తిస్తూ దేనికి భయపడక జీవించినట్లు కృప దయచేయండి. అయ్యా భయపడడం ద్వారా బయలుపడే ఆ కుటిలవర్తని ప్రవర్తన, వంకర ప్రవర్తన, మోసపూరితమైన ప్రవర్తన, వక్రీకరించే ప్రవర్తన మా నుంచి తొలగించమని విజ్ఞాపన చేస్తున్నాం. రీతిగా తీర్మానం తీసుకున్న బిడ్డల తీర్మానాలు బలపరిచి స్థిరపరచు. ప్రభా నీవు ఇచ్చే జీతము పొందుకునే ఆ స్థితి మాకు ఈ మనవలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.